మనం ఎగ్జామ్లో ఏం చేస్తాము, క్వశ్చన్ ఇవ్వగానే అదే ప్రాసెస్ గుర్తుపట్టడానికి మ్యాక్సిమం ట్రై చేయాలి. ఈ ప్రాబ్లమ్ని ఇక్కడ మనకు పవర్ 4 ఉంది కదా, ఎన్ని స్టెప్స్లలో చేస్తామంటే మ్యాక్సిమం 3 స్టెప్స్లో ఫైండ్ అవుట్ చేస్తాం. ఫస్ట్ ఏ క్లాస్ చెక్ చేస్తాం, క్లాస్ 1 లేదా క్లాస్ 2 బై క్లాస్ 2. క్లాస్ 1 క్లాస్ 2 చెక్ చేయడానికి మనకు రూల్ తెలుసు. ఏం రూల్ తెలుసు, ఈడ కోఆఫిషియంట్ సింబల్ తోటి సేమ్ సింబల్ ఉంటేనేమో క్లాస్ 1, డిఫరెంట్ సింబల్ ఉంటేనేమో క్లాస్ 2. అది మనకు తెలిసింది. ఇక్కడ చూసుకుందాం, x⁴ది x⁴ 1 ఉంది. సో సేమ్ సింబల్, సో క్లాస్ 1 అయింది. దీన్ని ఏం చేస్తాం, ఇచ్చిన దాన్ని ఈక్వేషన్ 1 అనుకుంటాం. దాని తర్వాత సెకండ్ స్టెప్లో ఏం చేస్తామంటే డివైడ్ ఈక్వేషన్ 1 బై x². ఈడ సేమ్ డిఫరెంట్ సింబల్ ఉన్నా కానీ డివైడ్ చేస్తాము, డివైడ్ బై x². దాని తర్వాత ఏం చేస్తాం, పుట్ x + 1/x = a, పుట్ x + 1/x = a. ఈ రెండు పెట్టుకొని దాని తర్వాత మనం ఏం చేస్తాం, పెట్టినాక SOBS చేస్తాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది కదా మనం సాల్వ్ చేసే ప్రాసెస్. సో ఫస్ట్ ఇచ్చిన దాన్ని తీసుకుంటాం, గివెన్ x⁴ - 10x³ + 26x² - 10x + 1 = 0. ఇలా చూసుకుందాం, ఈడ +1 ఉంది, ఈడ +1 ఉంది. -10 - 10 26. It is a class 1 reciprocal equation. Divide equation 1 by x². డైరెక్ట్ రాసేస్తాం. సో దీన్ని మొత్తం x² తో డివైడ్ చేస్తాం. x⁴ - 10x³ + 26x² - 10x + 1 by x² = 0/x². ఆన్ బోత్ సైడ్స్ రాసుకోవచ్చు, లేకపోతే డివైడ్ బై x² అని రాసుకోవచ్చు. ఎందుకంటే మల్టిప్లై చేసిన 2 దిక్కులు చేస్తాం, డివైడ్ చేసిన 2 దిక్కులు చేస్తాం కాబట్టి. సో 0/0 అయిపోతుంది. ఇది సపరేట్ రాసుకుంటాం. x⁴ by x² - 10x³ by x² + 26x² by x² - 10x by x² + 1/x² = 0. ఈ x⁴ అంటే ఏంటి, x అనేది 4 టైమ్స్ రిపీట్ అయింది. x × x × x × x. x³ అంటే 3 టైమ్స్. x² అంటే ఇప్పుడు x⁴ by x² అన్నాం. ఒక x క్యాన్సిల్ అవుతుంది, అంటే x² మిగిలింది కదా. సో ఇక్కడ స్క్వేర్ పోతే ఇక్కడ ఇంకా 2 x'లు, ఈడ 1x, ఈడ 1, ఈడ 1 పోతే డినామినేటర్లో 1, ఇది క్యాన్సిల్. సో ఏమేమి మిగిలింది, x² - 10x + 26 - 10/x + 1/x² = 0. x² టర్మ్లో ఒక దగ్గర రాసుకుంటే x² + 1/x². ఒక దగ్గర రాసిన, ఇక్కడ -10 ఉంది, ఇక్కడ -10 ఉంది. సో -10 కామన్ తీసేస్తాం. 10 కామన్ తీసిన, ఈడేమొస్తుంది x + 1/x. మ్యాక్సిమం మనకి ఇక్కడ తప్పు అవుతానంటే సింబల్ కాడ ఒకవేళ ఇక్కడ ప్లస్ ఉందనుకో మైనస్ అయితే చూడండి, -(+) -10x +(-) -10 1s are 10/x వచ్చేసి పక్కకి +26 యాజ్ ఇట్ ఈస్ = 0. దీన్ని ఈక్వేషన్ 2 అని రాస్తాం. వీడికి మనకి ప్రొసీజర్ అన్నిటికీ సేమ్ ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తాము, థర్డ్ స్టెప్, పుట్ x + 1/x అని చెప్పి స్క్వేరింగ్ చేసేస్తాం, ఆన్సర్ వచ్చేస్తుంది. Put x + 1/x = a SOBS. x + 1/x whole square = a². SOBS అంటే తెలిసిందే కదా, స్క్వేరింగ్ ఆన్ 4.
ఇప్పుడు దీనికి ఏం పెడతాము ఫార్ములా a ప్లస్ బి హోల్ స్క్వేర్ దట్ ఈస్ a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్. సో x స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ x ఇంటూ 1 బై ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు a స్క్వేర్. x1 x స్క్వేర్ ప్లస్ 2 ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు a స్క్వేర్. 2 అక్కడ పంపించేద్దాం. x స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు a స్క్వేర్ మైనస్ 2. ఎంత వచ్చింది మనకి? x స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ వాల్యూ వచ్చింది. ఇది తీసుకొని మొత్తం ఈక్వేషన్ 2లో పెడతాం. x ప్లస్ 1 బై ఎక్స్ అంటే మనం పెట్టుకోవచ్చు ఏ కదా. సో ఇక్కడ రాసేస్తాం. Substitute x square plus 1 by x square and x plus 1 by x in equation 2. Equation 2 and x square plus 1 by x square a square minus 2 minus x plus 1 by x and a into 10 plus 26 equals to 0. a square minus 2 into minus 10a plus 26 equals to 0. a square minus 10a plus 24 equals to 0. వచ్చేసింది కదా. ఇక్కడ మనకి డిగ్రీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. ఏంది పవర్ 4 ది సబ్స్టిట్యూట్ చేసుకుంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది కదా. దీనికి మనం రూట్స్ కనుక్కుంటాం. రూట్స్ కనుక్కోడానికి మనకి ఏం మెథడ్స్ ఉంటాయి? 2 మెథడ్స్ ఉంటాయి. మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. a square minus 10a plus 24 equals to 0. a square minus 10a plus 24 equals to 0. నన్ను అడిగితే మ్యాక్సిమం ఈ మెథడే యూజ్ చేయండి. ఒకవేళ టేబుల్స్ కాకపోతే కష్టమవుతుంది. దీని ఫార్ములా ఏముంటుంది అంటే రూట్స్ కనుక్కోడానికి x ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ అంటారు 4ac బై 2. ఈ లైన్ని ఈక్వల్స్ టు మధ్యలో వచ్చేటట్టు రాసుకుని రిప్రజెంటేషన్ ఈజీ ఉంటుంది. ఇట్లా రాస్తాం కదా. సో ఇక్కడ x ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇక్కడ మనకి ఏ ఉంది కదా. ఏ అంటే ఏం తీసుకుంటాం అంటే దీని కోఎఫిషియంట్లో తీసుకుంటాం మనం ఏబిసి. అది ఇటు ఎందుకు తీసుకుంటాం అంటే ఇది ఏ ఎట్లుంటుంది అంటే ఈక్వేషన్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్స్ టు 0 స్టాండర్డ్ ఈక్వేషన్కి ఇది వస్తుంది. సో ఇక్కడ ఏ అంటేనేమో కోఎఫిషియంట్ తీసుకుంటాం, b అంటేనేమో దీని కోఎఫిషియంట్, c అంటేనేమో 24. సో a ఈజ్ ఈక్వల్స్ డైరెక్ట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ మనకి ఏ ఉంది కదా, అందుకే సించులో రాస్తాం. మైనస్ ఆఫ్ మైనస్ 10 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ మైనస్ 10 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 1 ఇంటూ సి ఎంత 24 బై 2a. ఏ అంటే ఎంత ఇక్కడ 1. సో ఇది సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుందో చూసుకుందాం ఇక్కడ. ఎందుకంటే దీని సొల్యూషన్ ఇటు అక్కడ రాసుకోవాలి కాబట్టి a is equals to 10 plus or minus of minus plus or minus under root 100 minus 96. ఎందుకు 96 అంటే 24 into 4 4 the 16 4 to the 8 96 minus 10 whole square equals to minus 10 into minus 10 minus of minus plus 10 10 the 100. ఆ వాల్యూస్ రాసేసిన బై డినామినేటర్లో 2. a is equals to 10 plus or minus under root 4 by 2. a is equals to 10 plus root 4 అంటే 2 కదా by 2. a is equals to 10 plus 2 by 2. 10 minus 2 by 2. 10 plus 2 12 by 2 ఎంత 6. 8 by 2 4. మనకి ఏ వాల్యూస్ వచ్చినాయి కదా. ఇది దేని రూట్స్? ఈ ఈక్వేషన్ రూట్స్. ఇంకొకటి మెథడ్ నార్మల్గా మనం చిన్న ఉన్నప్పటి నుంచి ఏది వాడినాం, టేబుల్స్ పర్ఫెక్ట్ అయితే ఎట్లా వాడతాం, దీన్ని స్ప్లిట్ చేసుకుంటాం. ఇది ఎట్లా చేసుకుంటామంటే ఎట్లా చేస్తాం 1 into 24 ఈజ్ ఈక్వల్స్ టు 24. దీన్ని ఇంటూ చేస్తాం. ఫస్ట్ 24 వస్తుంది. 24కి ఫ్యాక్టర్స్ రాసుకుంటాం. 2 12s 6 4s 3 8s టేబుల్స్లో అకార్డింగ్ రాసుకుందాం. దీన్ని రివర్స్ చేస్తేనే మళ్ళీ 24 వస్తుంది కదా. మనకి ఇక్కడ ఏముంది ప్లస్, కాకపోతే మధ్యలో మైనస్ ఉంది కదా. సో అన్నిటికీ మైనస్ పెడతాం. ఎందుకు మైనస్ పెట్టినా అంటే మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ కదా. ఇప్పుడు మనం ఈ రెండింటిలోనే యాడ్ చేద్దాం. -2 -12 -14
-10 -11. ఇది ఎట్లా చేస్తామంటే ఈ ఏ స్క్వేర్ కోఎఫిషియెంట్ని కాన్స్టెంట్ని మల్టిప్లై చేస్తాము, దానికి ఫ్యాక్టర్స్ అనుకుంటాము. ఫ్యాక్టర్స్ అనుకున్నాక ఏం చేస్తాం, ఈ సింబల్ని కన్సిడర్ చేస్తాం. ఇక్కడ ప్లస్ ఉంది అనుకో, ప్లస్ ఇక్కడ మైనస్ ఉంటే అంటే మిడిల్ సింబల్ మీద డిపెండ్ అయ్యే ఫ్యాక్టర్స్కి సింబల్ వచ్చేస్తుంది. ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ని దేంతో మల్టిప్లై చేస్తే ఇక్కడ మనకి సింబల్ వస్తుంది అంటే -(-) చేస్తే ప్లస్ వస్తుంది. ఇది కొంచెము కాంప్లికేటెడ్ ఉంటుంది, ఇది వాడేసుకోండి. ఇది కొంచెం సింపుల్ అయిపోతుంది. a² - 6a - 4a + 24 = 0. ఇక్కడ a² ఉంది, ఇక్కడ a కామన్ తీస్తా, a - 6 - 4 కామన్ తీస్తా, a - 6 = 0. Minus into plus, -4a -(-) plus 4 6 20. a - 6 a - 4 = 0, a - 6 = 0, a - 4 = 0, a = 4, 6 4 4, 6. అంటే మనకు రెండు మెథడ్లు వేసిన దీనికి రూట్ ఇదే వచ్చింది కదా. ఇప్పుడు మనం ఇచ్చిన క్వశ్చన్కి రూట్స్ కనుక్కుంటాం. ఎట్లా కనుక్కుంటాం అంటే చూద్దాం. ఇక రెండు కేసులు కన్సిడర్ చేస్తాం, సింపుల్ అయిపోతుంది ఇక మనకి. కేస్ 1, ఇఫ్ a = 4. కేస్ 2, ఇఫ్ a = 6. a అంటే ఏం తెలుసు మనకి, x + 1/x = 4, x + 1/x = 6. LCM తీసుకుంటాం. x² + 1 = 4, x² + 1/x = 6. ఈ x ని అక్కడ పంపించేస్తాం. x² + 1 = 4x, x² + 1 = 6x, x² - 4x + 1 = 0, x² - 6x + 1 = 0. Here a = 1, b = -4, c = 1, x = -b + or -√(b² - 4ac / 2a. Here a = 1, b = -6, c = 1, x = -b + or -√(b² - 4ac / 2a. ఇట్లా మనం సైమల్టేనియస్గా రూట్స్ అనుకుంటాం, ఆన్సర్ వచ్చేస్తుంది. x⁴ కాబట్టి మనకి ఎన్ని రూట్స్ రావాలి, 4 రూట్స్ కాదు, 4 రూట్స్ వచ్చేస్తాయి. -(-) +(-) -(√ -4 2 4 into 1 into 1/2 దీన్ని సాల్వ్ చేసుకున్నాక దీన్ని చేద్దాం. సో x = -(-) +4 + (-) √16 -4/2a 2. x = 4 + (-) 12/2. మనకి 12 ఎట్లా రాసుకోవచ్చు, 4 3s. ఎందుకు రాస్తున్నామంటే 4కి మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ ఉంది కదా, అందుకు రాస్తున్నాం. 2√3/2, 2 బయటికి రాసిన 2 + (-) √3/2, 200. దీని మీనింగ్ ఏంది, 2 + √3, 2 - √3. అంటే ఈ రెండు మనం మళ్ళీ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి = 0 వచ్చేస్తాయి. ఇవి ఒక 2 రూట్లు వచ్చేసినాయి, ఇంకా 2 రూట్లు రావాలి కదా. ఈ కండిషన్లో మనకి ఇంకా 2 వచ్చేసాయి. మ్యాక్సిమం ఏడ కన్ఫ్యూజ్ అవుతారంటే ఇది 12 ఎట్లా రాసుకున్నా అంటే 4 into 3. 4 ఎట్లా రాసుకోవచ్చు, 2² into 3 కదా. అప్పుడు √2² into 3 అంటే 2√3. అది ఏడ రాస్తాం, కన్ఫ్యూజ్ కాకండి. సేమ్ ఇది గిట్ట అట్లనే చేస్తాం. కంపారిజన్ తెలిస్తే అయిపోతుంది. సో ఇక్కడ సాల్వ్ చేస్తాం. -(-) -6 + (-) √36 - 4/2 of 1 అది 200. 6 + (-) 32/2. x = 6 + (-) 32కి పర్ఫెక్ట్ స్క్వేర్ ఉందా లేదు, దీన్ని ఎట్లా రావచ్చు, 16 2s 32. 2 x = 6 + (-) 4√2/2.
2. X is equals to 2 బయటికి తీసినాం అనుకో 3 ప్లస్ ఆర్ మైనస్ 2 రూట్ 2 బై 2 2 1 2 1 బై 2 క్యాన్సిల్ అయిపోతే బై 2 ఎందుకు వస్తుంది రాదు. సో x is equals to 3 ప్లస్ ఆర్ మైనస్ 2 రూట్ 2. therefore ఇట్లా మొత్తం చేసినాక రూట్స్ ఆఫ్ x ఆర్ 2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 3 3 ప్లస్ ఆర్ మైనస్ 2 రూట్ 4 రూట్స్ వచ్చేసినాయి కదా, ఎందుకంటే ప్లస్ ఒకటి మైనస్ ఒకటి, ఇంతే సింపుల్ ఉంటాయి, కాకపోతే లెందీ ఉంటాయి.